శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనము. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట కదండి. ఈ వాక్యంలో రాజు అయినటువంటి దావీదు గారు దేవుని యొక్క మందిరమును కట్టడానికి మిక్కిలి వెలగల నానా విధ రత్నములను ఉపయోగిస్తున్నట్లు ఈ మాటలను బట్టి తెలుస్తోంది. చరిత్రకారులు ఈ మందిరం గురించి ఏం చెప్తున్నారంటే, సొలొమోను కట్టినటువంటి దేవాలయం గురించి ఫ్లావియస్ జోసెఫ్ అనే చిత్రకారుడు తన మాటల్లో ఈ విధంగా వర్ణించాడు. సూర్యుడు ఉదయించగానే ఆ రాళ్ళు నీలి రంగుగా మారిపోతాయట. సాయంత్రకాల సమయంలో సూర్యకిరణాలు ఆ మందిరం మీద పడగానే బంగారపు రంగుగా మారిపోతాయట. ఈ గొప్ప వెలగల రాళ్ళు చేత సొలొమోను గారు దేవుని యొక్క మందిరమును కట్టించాడు. ఆ రాళ్లతో సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు దేవుడు మిక్కిలి వెలగల రాళ్లతో ప్రాకారములను కట్టించాడు. అంతేకాదు నా ప్రియ సహోదర సహోదరులారా, అదే వెలగల రాళ్లతో పట్టణం యొక్క పునాదును కూడా వేసినట్టుగా ఆ పరిశుద్ధమైన గ్రంథంలో చెప్పబడింది. ఈరోజు దేవుని ఆలయం అనబడినటువంటి మనము ఎలా కట్టబడుతున్నాం? అంతెందుకు, మనము నివాసం చేస్తున్నటువంటి ఈ ఇండ్లకు ఎలాంటి రాళ్లతో కడుతున్నాం? మనం ఇల్లు కట్టుతున్నప్పుడు ఏ రాళ్ళను ఉపయోగిస్తున్నాం? పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నిషేధింపబడిన రాళ్ళను పునాది రాళ్ళుగా చేస్తాడని. అదేంటో రేపటి దినంలో చెప్తాను. మనమందరూ నిషేధింపబడిన వారం. కొన్ని సంస్థల నుండి, కొంతమంది వ్యక్తుల నుండి, సంపాదన లేక జనముల నుండి నిషేధింపబడిన వారిన మనలను దేవుడు తన అద్వితీయ ఆశీర్వాదకరములతో వాడుకుంటున్నాడని నేను నమ్ముచున్నాను. దావీదుకున్నటువంటి ఆశ తన కుమారుడైనటువంటి సొలొమోనులో నెరవేర్చినట్లుగా మన పితరుల యొక్క ఆశ మన ద్వారా నెరవేరుస్తున్నాడు అని నమ్ముతున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. వింటున్న వారందరూ కూడా వారి జీవితాలను మీకోసమే ఉపయోగించే విలువైనటువంటి రాళ్ళుగా మార్చండి, గొప్ప మహిమ పొందుకోండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.